వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు. కొత్తపేటలోని విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించిన మహిళా వసతి గృహాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 60 లక్షల రూపాయలతోటి నిర్మించినటువంటి బాలికల వసతి హాస్టల్ని నేడు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014లో నా చేతులతోటే శంకుస్థాపన చేయడం జరిగింది. అది తిరిగి ఈ రోజున అంటే మరి 2024లోకి వచ్చాం. సుదీర్ఘకాలం తర్వాత సుమారు 10 సంవత్సరాల తర్వాత ఈ హాస్టల్ భవనాన్ని మళ్ళా పూర్తి చేసుకుని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందదాయకం. మన యొక్క విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం మానవుల శాఖ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు నారా లోకేష్ గారు అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యాపరమైన ఏ విధమైన విద్యను అందిస్తే భవిష్యత్తులో వారి యొక్క ఎదుగుదల ఉంటుందనేది ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా చక్కటి విద్యా అవకాశాలు, దాంతోపాటు సౌకర్యాలు అన్నీ సమకూర్చడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవిరళ కృషి చేస్తూ ఉంది. ఈనాడు యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాకు వ్యక్తిగతంగా కూడా నేను కూడా ఈ కళాశాల విద్యార్థిని. ఇక్కడ మొదటి బ్యాచ్లో నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం జరిగింది. 6వ తరగతి ఈ యొక్క క్యాంపస్లోనే నేను 6వ తరగతి జాయిన్ అయ్యి డిగ్రీ ఇక్కడ పూర్తి చేసుకోవడం కూడా నాకు గర్వకారణం. మరి ప్రభుత్వ కళాశాల ఇది అభివృద్ధి చెందడం కోసం శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ కొర కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే వారు చెప్పడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని, సైకిల్ స్టాండు, ఇంకా కొన్ని క్లాస్ రూములు, కొన్ని అన్ని అవసరాలు కూడా వారు తెలియజేయడం జరిగింది. వాటన్నిటిని కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుని పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చక్కటి విద్య అందేలాగా ఇక్కడ ఫ్యాకల్టీ బాగుండాలి. మరి లెక్చరర్స్ కూడా బాగా వారి యొక్క అధ్యాపకులు ఎంత బాగా పనిచేస్తే అంత బాగా పిల్లలకి రేపు మంచి భవిష్యత్తు అందుతుంది. ఆ విషయంలో రాజీ పడకుండా కళాశాల అభివృద్ధి కోసం నా వంతు కృషి నేను అందిస్తానని, ఇక్కడ అసౌకర్యాలు తొలగించడానికి కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు జాతీయ ఓటర్ల దినోత్సవం, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కు దాన్నే మన ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకుంటాం. ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రతి పౌరుడు ఓటును కలిగి ఉండి తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి పాలకులను తెచ్చుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది. అదే రాజ్యాంగం లోబడి పనిచేసే ప్రభుత్వాలు, పాలకులు వచ్చినప్పుడు ప్రజలు అది గుర్తించి ఏ ప్రభుత్వం మంచిది, ఏ పాలకులు మనకి మన ప్రజానీకానికి, మన సమాజానికి మేలు చేయగలరో ఆలోచన చేసి ఓటు హక్కును వినియోగించాలి. అటువంటి అంబేద్కర్ మహనీయుడు కల్పించినటువంటి రాజ్యాంగం ఓటు హక్కు కూడా ఈనాడు జాతీయ ఓటర్ దినోత్సవం రోజున ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం, అంబేద్కర్ గారికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ, మరి ఈ రోజున ఈ కళాశాలలో ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు, అధ్యాపక బృందం, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.